ఇటీవల జీవిత సాఫల్య పురస్కారంతో ఎవరిని సత్కరిస్తున్నారు? సచిన్ టెండూల్కర్. ఇటీవల న్యూఢిల్లీలో ఇండియన్ రెనేసాన్స్ ది మోదీ డికేడ్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? అమిత్ షా, ది యూనియన్ హోమ్ మినిస్టర్. ఇటీవల భారతదేశం ఏ రాష్ట్రానికి చెందిన ఉద్వా సరస్సును రామ్సర్ వెట్లాండ్ జాబితాలో చేర్చింది? జార్ఖండ్. భారతదేశంలో 4 కొత్త రామ్సర్ సైట్లను చేర్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీనితో రామ్సర్ చిత్తడి నేలలు సంఖ్య 89కు చేరుకుంది. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తమిళనాడులోని సక్కరకొట్టై పక్షుల అభయారణ్యం మరియు తీర్థంగల్ పక్షుల అభయారణ్యం, సిక్కింలోని కెచియోపల్లి చిత్తడి నేల మరియు జార్ఖండ్లోని ఉద్వా సరస్సులను కొత్తగా చేర్చారు. ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు 2025కు అందుకున్నటువంటి క్రిస్టిన్ కార్లా కంగాలు ఏ దేశానికి అధ్యక్షురాలు? ట్రినిడాడ్ అండ్ టొబాగో. ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగాలు ప్రజా వ్యవహారాలకు మరియు భారతదేశం యొక్క ప్రపంచ ప్రతిష్టతను పెంపొందించడంలో ఆమె చేసిన కృషికి గాను ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును పొందారు. జనవరి 2025లో ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగినటువంటి 18వ ప్రవాస భారతీయ దివస్లో ముఖ్య అతిథిగా పనిచేశారు. విద్య, వైద్యం మరియు గణితంలో భారతదేశం యొక్క ప్రపంచ సహకారాన్ని ఆమె ప్రశంసించింది మరియు ప్రపంచవ్యాప్తంగా భారతీయ ప్రవాసాల ప్రభావాన్ని గుర్తించింది. ఇటీవల ఏ మొదటి ఆఫ్రికన్ దేశం ఆంకోసెర్సియాసిస్, దీనినే రివర్ బ్లైండ్నెస్ అంటాము, వ్యాధిని అధికారికంగా తొలగించిన దేశం ఏది? నైజర్. జనవరి 30, 2025న రివర్ బ్లైండ్నెస్ అని పిలువబడే ఆంకోసెర్సియాసిస్ ప్రజారోగ్యానికి ముప్పుగా భావించి అధికారికంగా తొలగించిన ఆఫ్రికన్ ప్రాంతంలో నైజర్ మొదటి దేశంగా అవతరించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. ఇటీవల డిజిటల్ కరెన్సీ బిమ్ కాయిన్ను ఎవరు ప్రారంభించారు? బిమ్టెక్. బిమ్టెక్ తన పర్యావరణ వ్యవస్థలో సురక్షితమైన మరియు పారదర్శక లావాదేవీలను సులభతరం చేయడానికి భారతదేశపు మొట్టమొదటి బ్లాక్ చైన్ ఆధారిత క్యాంపస్ కరెన్సీ అయిన బిమ్ కాయిన్ను ప్రారంభించింది. వార్షిక విద్యా స్థితి నివేదిక 2024 ఏ సంస్థ ద్వారా విడుదల చేయబడింది? ప్రథమ్ ఫౌండేషన్. ప్రథమ్ ఫౌండేషన్ ద్వారా వార్షిక విద్యా స్థితి నివేదిక 2024 మహమ్మారి కరోనా వైరస్ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన అక్షరాస్యత మరియు అంకగణితాన్ని ఈ నివేదిక చూపుతుంది. 90% మంది టీనేజర్లు స్మార్ట్ ఫోన్లను కలిగి ఉండటంతో టెక్నాలజీ యాక్సెస్ విస్తరించింది. అయితే కేవలం 57% మాత్రమే విద్య కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. కర్ణాటక, గుజరాత్ మరియు కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రీ ప్రైమరీ నమోదు ఎక్కువగా ఉందంట. ఇటీవల మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఒడిస్సా. ఇటీవల మహాకుంభు తొక్కిసలాటపై న్యాయ కమిషన్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? జె హర్షకుమార్. పదవ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? పనాజీ, గోవా యొక్క రాజధాని. భారత్ పర్వ్ 2025 పండుగ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? న్యూఢిల్లీ. గృహ వినియోగ వ్యయ సర్వేని ఏ మంత్రిత్వ శాఖ ప్రచురించింది? స్టాటిస్టిక్స్ మరియు
ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రెండవ గృహ వినియోగ వ్యయ సర్వే నుండి ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. నెలవారీ తలసరి వినియోగ వ్యయం అనగా ఎంపీసీఈ అనేది విశ్లేషణకు ఒక ప్రధాన సూచిక. 2023-24లో ప్రధాన రాష్ట్రాలలో పట్టణ గ్రామీణ వినియోగ వ్యత్యాసాలంట తగ్గాయి. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో అన్ని రకాల గృహాలకు ఈ ఎంపీసీఈ పెరిగింది. కేరళలో అత్యల్ప పట్టణ గ్రామీణ ఎంపీసీఈ గ్యాప్ ఉంది. తర్వాత పంజాబు, ఆంధ్రప్రదేశ్ మరియు బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇటీవల వార్తలో కనిపించిన పాయింట్ నిమో ఏ సముద్రంలో ఉంది? పసిఫిక్ మహాసముద్రంలో. ఐఎన్ఎస్వి తరిణిలో ఉన్న ఇద్దరు యువ భారత నౌకాదళ అధికారులు ఇటీవల నావికా సాగర్ పరాక్రమ్ 2 సమయంలో దక్షిణ పసిఫిక్లోని పాయింట్ నిమోను దాటారు. ఈ ప్రాంతంలో సముద్ర జీవులు తక్కువగా ఉంటాయి మరియు దాని యొక్క దూరం కారణంగా అంతరిక్ష వ్యర్థాలను పారవేయడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. చిన్నార చెట్ల సంరక్షణ కోసం ట్రీ ఆధార్ మిషన్ను ప్రారంభించినటువంటి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం సంఖ్యాపరంగా క్షీణిస్తున్నటువంటి చిన్నార చెట్లను సంరక్షించడానికి ఈ ట్రీ ఆధార్ మిషన్ను ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్లో భాగంగా చినార్ చెట్ల జనాభా గణన మరియు ప్రతి చెట్టుకు ఒక ప్రత్యేక గుర్తింపును కేటాయించడం జరుగుతుంది. ఈ చినార్ చెట్లు తూర్పు హిమాలయాల్లో కనిపించేటటువంటి మ్యాపుల్ చెట్లు లాంటిది. ఇది పరిపక్వం చెందడానికి 30 నుంచి 50 సంవత్సరాల పాటు పడుతుంది మరియు 30 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్, దీన్ని హ్యాట్ అంట. దీని యొక్క గాంబియన్స్ రూపాన్ని ప్రజారోగ్య సమస్యగా ఏ దేశం తొలగించింది? గినియా దేశం. ఈ గినియా దేశం మానవ ఆఫ్రికన్ ట్రిపనోసోమియాసిస్ లేదా స్లీపింగ్ సిక్నెస్ అంటాం. దీని యొక్క గాంబియన్స్ రూపాన్ని ప్రజారోగ్య సమస్యగా తొలగించిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. ఇది గినియాలో తొలగించబడిన మొదటి నిర్లక్ష్యం చేయబడినటువంటి ఉష్ణమండల వ్యాధి. టీఎస్సి ఫ్లైకాట్ వల్ల ఈ హ్యాట్ సంభవిస్తుంది మరియు దీనికి యొక్క చికిత్స చేయకపోతే ప్రాణాంతక నరాల సమస్యలకు దారితీస్తుంది. ట్రక్ డ్రైవర్ల ఆరోగ్యం కోసం మరియు భద్రతను మెరుగుపరచడానికి ప్రాజెక్ట్ అభయని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి ఢిల్లీ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్రక్ డ్రైవర్ల ఆరోగ్యం మరియు భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ అభయను ఇటీవల ప్రారంభించారు. ఐఐటి ఢిల్లీ యొక్క సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన ప్రాజెక్ట్ ఇది. ట్రక్ డ్రైవర్ల ఆరోగ్యాన్ని ఇది ప్రదర్శిస్తుంది. ఈ ఇనిషియేటివ్ డ్రైవర్ల సామాజిక భద్రత, ప్రయోజనాలు మరియు జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. ప్రపంచ లెప్రసీ డే 2025 యొక్క థీమ్ ఏమిటి? ఏకం చేయడం, చట్టం చేయడం మరియు తొలగించడం. యునైట్, యాక్ట్ మరియు ఎలిమినేట్. ప్రపంచ కుష్ఠవ్యాధి దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26న వస్తుంది. 2025 యొక్క థీమ్ వచ్చి యునైట్, యాక్ట్ మరియు ఎలిమినేట్. కుష్ఠవ్యాధిని నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్త చర్య కోసం పిలుపునిస్తుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యంతో ఇది సమలేఖనం చేస్తుంది. హరిమన్ శర్మ ఏ రంగంలో చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడ్డారు? వ్యవసాయం. హిమాచల్ ప్రదేశ్కు చెందినటువంటి హరిమన్ శర్మ అనే రైతు యాపిల్ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు చేసినందుకు గాను పద్మశ్రీ అందుకున్నారు. అతను ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగేటటువంటి యాపిల్ రకం HRMN 99ని అభివృద్ధి చేశాడు. ఈ HRMN 99 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో వృద్ధి చెందుతుంది.
29 భారతీయ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో యాపిల్ సాగును విస్తరిస్తుంది. ఈ రకం దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నది. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతంలో 1,00,000కు పైగా మొక్కలు నాటబడ్డాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన కైమెనేరా మరియు బోక్వెరాన్ పోర్టులు ఏ నీటి ప్రాంతాల్లో ఉన్నాయి? గ్వాంటనామో బే, ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుంది. గ్వాంటనామో బేలో పెద్ద ఎత్తున వలసదారుల నిర్బంధ కేంద్రాన్ని సిద్ధం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ గ్వాంటనామో బే ఆగ్నేయ క్యూబాలో ఉంది. ఇది కైమెనేరా మరియు బోక్వెరాన్ నౌకాశ్రయాల ద్వారా సేవలు అందిస్తోంది. గిట్మో 9/11 నుండి తీవ్రవాద అనుమానితులను కలిగి ఉంది మరియు హౌతీ మరియు క్యూబా నుండి వలస వచ్చినటువంటి వారి కోసం ఈ మైగ్రెంట్ ఆపరేషన్ సెంటర్ను కలిగి ఉంది.